Hello viewers, I am Dr. Anantalakshmi, Senior Gynecologist in TX Hospital. Now, second type of incontinence, urge incontinence గురించి మాట్లాడుకుందాం. Urge incontinence అంటే మీకు బరువు ఎత్తినా ఏం చేసినా మీకు సడన్ లీకేజ్ ఆఫ్ యూరిన్ అవ్వకపోవచ్చు, కానీ ఇది చాలా పెక్యులర్గా మనము రెస్ట్ రూమ్ వెళ్ళే లోపలే సడన్ urge వచ్చి without any intention you may have a leakage of urine. That is called urge incontinence. అంటే urge వచ్చి మీరు within a minute రెస్ట్ రూమ్లోకి వెళ్ళే ముందే మీరు లీకేజ్ అవ్వచ్చు, యూరిన్ లీకేజ్. సో దిస్ urge incontinenceకి స్ట్రెస్ incontinenceకి డిఫరెన్స్ ఏంటంటే వితౌట్ ఎనీ ఇంపల్స్, వితౌట్ ఎనీ ఫ్యాక్టర్, ప్రొవకేటివ్ ఫ్యాక్టర్ urge incontinence లీక్ వస్తుంది. మీకు తెలియకుండా సడన్లీ urge వస్తుంది, వెళ్ళాలి అనుకున్న లోపలనే లీకేజ్ వస్తుంది. సో దిస్ ఇస్ అ మేజర్ డిఫరెన్స్. సో మనము మూత్రం పడినప్పుడు మనం దగ్గినప్పుడు పడిందా లేకుంటే మామూలుగానే urge వచ్చి పడిందా అన్నది వెరీ ఇంపార్టెంట్. అండ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఈజ్ క్వైట్ కామన్లీ సీన్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దిస్ మే బీ ద ఓన్లీ సిమ్టమ్స్. చాలాసార్లు రిపీటెడ్ యూరినేషన్, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద యూరిన్, లేకపోతే నాజియా, వామిటింగ్, ఫీవర్ ఇవన్నీ ఏమీ ఉండకపోవచ్చు, జస్ట్ ఇది ఒక్క సిమ్టమ్ ఉండొచ్చు. ఈ ఒక్క సిమ్టమ్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ డాక్టర్. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లేదు అంటే దాని పక్కనే మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. సో వెజైనల్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. సో ఇమీడియట్లీ ఇఫ్ యూ కన్సల్ట్, ద కాజ్ విల్ బి డెల్ట్ విత్ ఇట్. థ్యాంక్ యూ.